అల్లు అర్జున్ అరెస్టులో కొత్త ట్విస్ట్ బయటపడిందా? అల్లు అర్జున్ని సీఎం రేవంత్ రెడ్డి కావాలని అరెస్ట్ చేయించారా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏంటి? సీఎం పేరు మర్చిపోతే జైల్లో పెడతారా అంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. తనకి నచ్చని వారిని, విభేదించిన వారిని రేవంత్ రెడ్డి అరెస్టులు చేయించి ఆనందం పొందుతున్నారని కేటీఆర్ అంటున్నారు. తాజాగా అల్లు అర్జున్ అరెస్టుపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు కేటీఆర్ ఏమన్నారు? హ్యావ్ ఎ లుక్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న సంధ్యా థియేటర్లో దురదృష్టకరమైన సంఘటన జరగడం అందరికీ తెలిసిందే. సినిమా ప్రీమియర్ షో చూడ్డానికి వచ్చిన ఓ కుటుంబంలో మహిళ మృతి చెందడం తెలిసిందే. ఆమె కుమారుడు తీవ్ర గాయాల పాలై కోమాలో ఉన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆ సినిమా హీరో అల్లు అర్జున్ పేరును కూడా A11గా చేర్చారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేయడము, తర్వాత మధ్యంతర బెయిల్పై విడుదల కావడం జరిగిపోయింది. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఇది రాజకీయ రంగు పులుముకుంది. అల్లు అర్జున్ అరెస్టు సమయంలోనే బీజేపీ, బీఆర్ఎస్కు చెందిన నేతలు అరెస్టును ఖండించారు. వైసీపీ అధినేత జగన్ సైతం అల్లు అర్జున్ అరెస్టును ఖండించారు. అరెస్టు వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ఎక్స్ ఖాతాలో అరెస్టును ఖండించారు. ఒక జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న నటుణ్ణి కారణం లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని పేర్కొన్నారు. తాజాగా అల్లు అర్జున్ అరెస్టుపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడని అల్లు అర్జున్ను జైల్లో పెట్టించారంటూ కేటీఆర్ పేర్కొన్నారు. పేరు మర్చిపోతే జైల్లో పెట్టడం అన్యాయం అంటూ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. మంగళవారం తెలంగాణ భవన్లో తనని కలిసిన కొడంగల్ నియోజకవర్గ కార్యకర్తలతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్ రేస్, రగచర్ల ఘటనలపై కూడా ప్రభుత్వం కావాలని కక్షపూరితంగా వ్యవహరిస్తోందంటూ ఈ సందర్భంగా పేర్కొన్నారు. పుష్ప 2 సినిమాకు సంబంధించి టికెట్ రేట్లు పెంచుకోవడానికి 2 తెలుగు రాష్ట్రాలు పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అల్లు అర్జున్ మాట్లాడే క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పే సమయంలో గొంతు పొరపోవడంతో మంచినీళ్లు అడిగారు. దీన్ని ఆధారం చేసుకునే సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ అరెస్ట్ చేయించారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పాపం కానీ ఏం తప్ప యాక్టరు, సినిమా యాక్టరు, ఈయన పేరు మర్చిపోయాడు. ఆయన చెప్పేటప్పుడు పేరు మర్చిపోయాడు. తెలంగాణ సీఎం అని చెప్పి అటు ఇటు చూసిండు. కొద్దిగా మనవానికి ఆయన ఎక్కడో తలిగింది. అయితే నేనేమంటున్నా, గింత అన్యాయం అని పేరు మర్చిపోతే జైలు పెడతావు. ఇక గట్లా తయారైండు మన చిట్టినాయుడు. మరోవైపు దేశంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయని, ఎక్కడా కూడా హీరోను బాధ్యుడిగా చేస్తూ అరెస్టు చేయలేదని విమర్శలొస్తున్నాయి. దీనిపై కేంద్ర మంత్రులు కూడా స్పందించడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి సభల్లో కూడా జనం చనిపోయిన సందర్భాలున్నాయని, అలాంటప్పుడు సీఎం ఎందుకు అరెస్ట్ చేయలేదని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. అల్లు అర్జున్ అరెస్టు ఘటన విషయంలో అటు విపక్షాలు, ఇటు ప్రభుత్వం మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అల్లు అర్జున్ను అనవసరంగా అరెస్ట్ చేశారని, కుట్రపూరితంగా వ్యవహరించారంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అవుతోంది. ఈ క్రమంలోనే భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఇంకోవైపు సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై తెలంగాణ పోలీసులు ఇప్పటికే ఫుల్ ఫోకస్ పెట్టారు. అసలు తొక్కిసలాటకు కారణాలేంటి, అప్పుడు థియేటర్ దగ్గర ఉన్న పరిస్థితులేంటి అన్న వివరాలను సమగ్రంగా సేకరిస్తున్నారు. మరోవైపు థియేటర్కు సినిమాలో నటించిన నటీనటులు వస్తున్నట్లు పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు? థియేటర్ దగ్గర ఎంట్రీ, ఎగ్జిట్ బోర్డ్స్ ఎందుకు లేవు? క్రౌడ్ వస్తారని తెలిసి అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు ఎందుకు చేయలేదు? థియేటర్ చుట్టూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీల ఏర్పాటుకు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు?
అల్లు అర్జున్ వస్తున్నారని పోలీసులకు ముందే ఎందుకు చెప్పలేదు? ఇలా పలు ప్రశ్నలు సంధిస్తూ థియేటర్ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఈ నెల 22లోగా వివరణ ఇవ్వాలని ఈ నోటీసులలో పేర్కొన్నారు. 12 లోపాలు గుర్తించిన పోలీసులు అసలు థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ థియేటర్ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. ఇంకోవైపు అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని పోలీసులు భావిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. చూడాలి మరి ఈ పరిణామాల మధ్య అల్లు అర్జున్ కేసు ఏ మలుపు తిరుగుతుందో.